మనం ఇవాళ ద్రాక్ష గురించి తెలుసుకోవడానికి వచ్చాము. అన్న ఇది ఎన్ని ఎకరాల్లో పెట్టారన్న? మాది 1 ఎకరాలో ఉందండి. ఇది 1 ఎకరాలో ఉందా? ఎకరాకి ఎన్ని చెట్లు చెప్పున పడతాయన్న? ఎకరాకి వచ్చేసి 180 చెట్లు పడతాయి. ఇది పుల్ల ఎన్ని రోజులు పెంచుతారన్న? 6 నెలలు పెంచాలన్న పుల్ల. ఇది డిసెంబర్ 15వ తారీఖు కటింగ్ చేసాము. జూన్ 15వ తారీఖు వరకు ఉంటేనే పుల్ల అన్ని రకాల బాగా తయారవుతుంది. మీరు ఇప్పుడు నీళ్ళు ఒకటి పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని మందులు వేసుకొని స్ప్రేయింగ్లు బాగా చేసుకుంటే, త్రిప్స్ లేకుండా పురుగు లేకుండా చేసుకుంటే కౌట్లు బాగుంటే ఇట్లా బ్రాంచ్లు పగలాలన్నమాట. ఇట్లా ఈ రకంగా పగిలిన తర్వాత దీనికి ఈ పుల్ల పెంచుకున్న తర్వాత కటింగ్ చేసిన తర్వాత డిసెంబర్లో నుంచి 3 నెలల ఖచ్చితంగా పొటాస్ వదులుకున్నామంటే ఇక్కడ ముందు ఉండే పుల్లంతా కలర్ వచ్చేస్తుంది. ఇది ఆ తర్వాత డిసెంబర్ 15 తారీఖు కటింగ్ చేసాం కాబట్టి 3 నెలలకు ఇటుకుంటే కొంచెం కలర్ వస్తే జూన్ టయానికి ఉన్న పుల్లంతా కలర్ తెప్పించుకొని వాటికైతే కలర్ ఉంటుందో వాటి కటింగ్ చేసుకుంటే పంట బాగా వస్తుంది. కటింగ్ చేసిన తర్వాత మగ్గు వచ్చే టైం వరకు బాగా స్ప్రేయింగ్లు బాగా చేసుకోవాలా. ఇగురు వచ్చినప్పుడే ద్రాక్ష బయటకు వస్తుంది. ఇది అన్ని పంటల మాదిరి కాదు, ఓన్లీ ఇగురులోనే ఫస్ట్ ద్రాక్ష బయటకు వస్తుంది. కటింగ్ చేసిన రోజు నుంచి 100 రోజులు ఖచ్చితంగా పంట అయిపోతుంది ద్రాక్ష పంట. ఇది వచ్చేసి రూ స్టాకు. ఇది 120 రోజుల వరకు కానీ ఉండొచ్చు. ఇది మీకు ఈ తక్కువ 1 ఎకరాలోనే మీకు పంట మంచి లాభాన్ని తెస్తూ ఉంటుంది. మంచి లాభాన్ని వస్తుంది. ద్రాక్షలో వచ్చేసి అవగాహన ఉంటే పంట మంచి సరైన పంట తీసుకోవచ్చు. లాస్ట్ సంవత్సరం మీరు ఎంత తీసుకున్నారు? లాస్ట్ సంవత్సరం 13 టన్నులు అయింది. 13 టన్నులు. టన్ను ఎంతతో అమ్మారు అప్పుడు? టన్ను వచ్చేసి 38,000, 40,000, 42,000 అట్లా వాతావరణాన్ని బట్టి. ఇది ఎవరికి అమ్ముతారు? ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందన్నా? మనమైతే 15 రోజులు రెడీ అవుతుందనగా ఇక్కడ కంపెనీ వాళ్ళే వస్తారు. మాదైతే మామూలుగా ఎస్ఎస్బి, ఎన్ఎఫ్సి వాళ్ళు, ఎస్కేఎల్ ఈ కంపెనీ వాళ్ళంతా వస్తారు. కానీ మేము ఎస్ఎస్బికే ఎక్కువ ఇస్తుంటాము. వాళ్ళు మాకు ఫస్ట్ నుంచి ఉండారు కాబట్టి దీన్ని తీసుకొని వీళ్ళు కటక్, ఒరిస్సా, భువనేశ్వరి, ఢిల్లీ రకరకాల మార్కెట్కి వేసుకుంటారు. కానీ దీన్ని రైతు అమ్ముకుండే కాదు. దీన్ని ఏమున్నా వాళ్ళ మీద ఆధారపడాల్సింది. వాళ్ళు తీసుకొని పోతారు, అమ్ముకుంటారు, మాకు డబ్బులు ఇచ్చేస్తారు. అన్న ఇది పెట్టుబడి ఎంత వస్తుందన్న 1 ఎకరాకి? 1 సంవత్సరానికి ఎకరాకి వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు దాని వాతావరణాన్ని బట్టి పెట్టుబడి అవుతుంది. ఎకరాకి 50కి 9-10 టన్నుల సరుకు అవుతుంది. 10 టన్నులు 50,000 తీసుకునే కానీ 5 లక్షలు 6 లక్షల పంట వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ద్రాక్ష గురించి కొన్ని వివరాలు. ద్రాక్ష గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా లేదా ఇట్లా రైతులకు సంబంధించి ఏదైనా చెట్ల గురించి ఇంకా వీడియోలు కావాలన్నా కూడా నాకు ఒక కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను.